అసలు ఎప్పుడైనా కానీ ఎంత కాకుండా కూడా మా భర్త నన్ను బాగానే చూసుకునేవాడు. కానీ ఒక మామూలుగా చికాకులు చిన్న చిన్నవి పెట్టినప్పుడు కూడా నన్ను ఏది లోటుపాట్లు లేకుండా నన్ను ప్రేమగా సంతోషంగానే నన్ను బయటకు పోనీకుండా సమృద్ధిగానే నన్ను పోషించుకుంటూ వచ్చాడు. అయితే ఆ రోజు ఇంకా వస్తాడని ఆ రోజు మా అమ్మ కూడా ఇక్కడే ఫోన్ చేస్తూనే ఉన్నాను. 6 దాడుతున్నట్టు అసలు బయటికి అలా 6 ఇంట్లోకి వచ్చేసేస్తాడు. ఎంత తాగలేదని 6 ఇంట్లోకి వచ్చేస్తాడు. నేనేం 6 ఫోన్ చేశాను. 6 ఫోన్ చేసేసరికి నేను పైపు రోడ్లో ఉన్నాను, మెక్కంటిలో ఉన్నాను అన్నాడు. అదేంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ మా అమ్మ కూడా ఇక్కడే ఉంది కదా, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్ళావు అని అన్నా. పనుంది వెళ్ళేది అని అన్నాడు. సరే మరి మళ్ళీ నేనేం చేస్తే ఫోన్ చేయకుండా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నాను. అక్కడ 10:30 దాకా చూసేది. 10:30 కూడా నేను ఫోన్ చేశాను. 10:30 నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎక్కలేదు. అయితే ఇక అప్పటికి యాక్సిడెంట్ అయ్యే ఉంటుంది. 10:30 కంటే 11 అయింది. ఫోన్ చూసి 11 అయింది. టైంలో కూడా ఎప్పుడు రాలేదు. 11 అయిపోయింది. అని నేనేం చేస్తాను, మా అమ్మ నేను నిరుపుగానే ఉన్నాం కానీ మాకేంటో గలిబీలు కానీ ఆ రోజు నిద్ర రాలేదు. మేము అసలు అన్నం తెలియదు. రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ఏంటో ఇంకా రాలేదు అన్నాను. అక్కడికి మా అమ్మ ఆ సాయంత్రం పాటు వెళ్ళిపోవాల్సింది 3 రోజులు వచ్చింది ఉంది. ఆ సాయంత్రం వెళ్ళాల్సిన మనిషి నేను అమ్మ నాకు ఎంత భయంగా ఉందామా అని మా అమ్మ నేను ఆలోచిస్తాను. దేవుడి మీద నాకు ఇదేమన్నా ఒక పరిచయం నాకైతే తెలియదు కాబట్టి మా అమ్మని ఉంచాను. ఇక నా భర్తకి ఏం చేసి ఇంకా 11 అయింది. 11 ఆయన బండి వేసుకొని అక్కడే వచ్చేసాడు అనుకుంటా. తలుపు కొట్టేసరికి నేను ఖాళీ వచ్చుకుంటాడు అనుకొని కొంచెం కోపంగానే లేచుకొచ్చాను. చూస్తే బాగా గంటలో పడుకొని కాలు గుండ్రంగా తిప్పుకుంటా మళ్ళీ అడుగుకొని ఇంటి సామాన్లు అన్నయ్య ఇది ఎట్లా రమేష్కి దెబ్బలేదంటే అమ్మ నాకు భయమేనమ్మా దెబ్బలేంటి నాకు భయం నేను చూడలేనమ్మా అన్నాడు. కదా అన్నయ్య నువ్వు చూడద్దు మేమన్నా ఆటోలో పెడతాము హాస్పిటల్ తీసుకెళ్ళాలి అన్నయ్య నేను బతుకులాడితే గబగబా వదినాడు ఇద్దరు కలిసి వచ్చి ఆటో ఇక్కడ పెట్టారు. కిరణ్ వీళ్ళందరూ కలిసి ఆ రక్తం అడుగులు అసలు వాకి నిండా ఫ్లడ్ అయింది. అసలు బాగా రక్తం అడుగులు శివుడు మేలుతో పడుతుంటే అలాగైతే రక్తం ఉంది. అందుకంటే కొంచెం బాగానే పోతున్నారు అక్కడికి వెళ్ళండి బయట పట్టుకోలేదు అని అనేసరికి బయట ఇంజక్షన్ చేసేది తీసుకొచ్చి నాకు ఇక్కడ తీసుకొచ్చిన ఈ లోపల మా మరిది గారు వచ్చారు. మా మరిది మా చెల్లి వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చి
అంబులెన్స్కి వాళ్ళకి ఫోన్ చేసి ఎక్కడ తీసుకెళ్ళాలి అంటే వాళ్ళు ఆలోచిస్తే అయితే డబ్బులైతే నా దగ్గర కొద్దిగానే ఉంది, అవి సరిపోవేమో అని అనుకుని ఆలోచించుకున్నాం. మేము గవర్నమెంట్ హాస్పిటల్కి అయ్యా నీ చిత్తనే ప్రభు, మా పట్ల అయితే ఏది లేదు, నేను నీకు లేదు కానీ ప్రభు, నాకు ఎవరు లేరు నాయన, తండ్రి కూడా లేడు. నా బతికి నేనైతే ఎవరి మీద ఆశపడలేదు, ఎవరికి నా దేవుడి మీద ఆధారపడ్డాను. అయ్యా ఇంకో నాయన నా భర్తని క్షేమంగా నాయన తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి క్షేమంగా అయ్యా ఇంకో నాకు తగ్గ మాత్రమే పెట్టుకుంటాను అనుకున్నాను. దేవుడు నాయన హాస్పిటల్లో కూడా ఎటు వెళ్ళాలన్నా ఎటు తిరగాలన్నా కానీ మమ్మల్ని ఫోన్ చేయమన్నా హాస్పిటల్ రావడం కంటే ముందు పరిగెత్తుకొచ్చేవాడు. మా పట్ల దేవుడు నాయన మా వారిని మధ్య నుంచి మమ్మల్ని దిక్కులేదు మాకు దేవుడు దిక్కులు మాకు మంచి నా భర్త ప్రతి ఒక్క ఆపరేషన్కి నాకు వచ్చాడు. పరిగెత్తుకుంటూ తెల్లవారులైన వానలోనైనా వచ్చేవాడు, జోజీ వాళ్ళు వచ్చేవాడు, వారందరూ వచ్చేవాడు. అయితే ప్రతిరోజు ప్రతి గంటకి ప్రతి సమయం నేను దైవజనులు ఫోన్ చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మనం ప్రార్థన చేయాలి, ఏమవుదమ్మా అని ఎప్పుడు అయ్యారు ప్రార్థన చేయండి అయ్యారు, పలానా వెళ్తున్నాం ఎట్లా అంటున్నారు అయ్యారు, మరి ఇన్ఫెక్షన్ అయితే కాల్ తీయాల్సి వచ్చింది మనం అంటున్నారు అయ్యారు, అంటే ఏమవుదమ్మా వాళ్ళు అట్లే చెప్తారు, నువ్వు భయపడవద్దు, నువ్వు మట్టి ఎక్కడి నుంచి కాలవద్దు, దేవుడే ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేసుకోవాలని నేను కూడా అయ్యారు అమ్మగారు వచ్చారు, సంఘబిడ్డలు వచ్చారు ప్రార్థన చేశారు, మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ రోజు నాకు ఏంటంటే నా అదృష్టం ఏంటంటే ఆ రోజు అయ్యగారు 21 రోజులు ప్రార్థన పెట్టాడు. 21 రోజులు సంఘబిడ్డలు అందరూ ప్రార్థన చేశారు నా భర్త కోసం క్షేమంగా ఇంటికి రావాలని. సంఘబిడ్డలు దైవజనులు ఎంతగానో పోరాడారు, దైవజనులు పోరాడి మా కోసం ఎంతగానో మొరపెట్టి ప్రార్థించి మాకు మంచి చెడులు తెలుసుకొని దైవజనులు మా పట్ల మమ్మల్ని ఆదరించి మమ్మల్ని ఎంతవరకు క్షేమంగా ఉంచినందుకు అయ్యారికి నా హృదయపూర్వక వందనాలు. అయితే దేవుడు క్షేమంగానే మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చినాక నేను అనుకున్నాను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి డబ్బులు మరి నాకు కొద్దిగానే ఉంటారు, మరి మేమైతే ఏం చేసినా మేము ఎలా తిన్నాము ఆ డబ్బులు అయిపోతుంది, నేను పడికెళ్ళలేదు, నా భర్త పడికెళ్ళలేదు, నా భర్త నేను ఎలా పోషించుకోవాలి అనుకున్నాక దేవుడు మమ్మల్ని ఎంతగానైనా పోషించుకుంటూనే వచ్చాడు, ఏది కుదురు లేకుండా. అది దేవుడి కృపే, దేవుడే ఎంతగానో మమ్మల్ని బలపరిచి ఆదరించాడు. దేవుడు మాకు సమృద్ధిగాను ఇప్పుడు వరకు దేవుడు మమ్మల్ని పోషించుకుంటూనే వస్తున్నాడు. అయితే పోషించుకుంటూనే వస్తున్నాడు. నా భర్త రక్షణలో కూర్చుంటాడని నేను అసలు అనుకోలేదు. మామూలుగా ప్రార్థనకి కాలు తగ్గితే నేను ప్రార్థన దేవుడి సన్నిధికి నా కాలుతో నడకతో నేను రావాలనుకున్నాడు. దేవుడు నడిచేటట్టుగానే నా గుడికి వచ్చాడు. నా భర్త వచ్చాడు. అయితే అయ్యగారు అన్నాడు, 2వ వారం అన్నాడు అయ్యగారు, బాప్టిజం తీసుకునే ఉండేవాళ్ళు ఉంటే చేయగలుగుతాను అన్నారు. అయితే రమేష్ని అడిగారు, చెప్పినాక రమేష్ చేయట్లేదు. ఇక అయ్యగారు అడిగేసరికి అయ్యగారు నేను బాప్టిజం తీసుకుంటానని అన్నాడు. దేవుడు ఆ మనసు ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. అయితే దేవుడు నా భర్తని 2025 సంవత్సరంలో నా భర్త మద్యం తాగుకుని హింసిస్తూనే మామూలుగానే ఉన్నాడు నా భర్త. దేవుడు నూతన సంవత్సరం 2026లో నూతన సంవత్సరం ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రములు. రక్షణ పొందాడు, రక్షణ కుమారుని పొందాడు నా భర్త. ఇంకా ఆత్మలో బలపడాలని, ఇంకా స్థిరంగా ఉండాలి, ఏ దృష్టికి అపవాదికి ద్రోహ లేకుండా నా భర్త, నన్ను, నాకు ఇచ్చిన 2 బిడ్డలు మీరు మీ ప్రతిదిన ప్రార్థనలో మహిమను పెట్టుకోమని అడుగుతున్నాను. అయితే నా కుమార్తె 2nd ఇయర్స్లో మీకు ప్రార్థన చేయండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ శివ సాక్షి దేవుడు దీవించండి.